ఆదిలాబాద్ అడవుల గురించి అందరికీ తెలుసు. అక్కడి జలపాతాల హోరు, ఆదివాసీల జీవనశైలి వినే ఉంటాం. కానీ అదే గడ్డపై 800 ఏళ్లుగా భక్తికి నిలయమై ఉన్న ఓ ఆధ్యాత్మిక దేవాలయం గురించి మీకు తెలుసా? సూర్యుడు తన తొలి కిరణాలతో ఏడాదికి 2 సార్లు పాదపూజ చేసే అద్భుత క్షేత్రం గురించి విన్నారా? పల్లవుల పునాది, చాణుక్యుల కళాశైలితో 12వ శతాబ్దంలో నిర్మించిన ఆ గుడి అభివృద్ధికి నోచుకోలేకపోతుంది. అసలు ఆ ఆలయ విశిష్టత ఏంటి? ఎందుకు ఈ దుస్థితి? విశిష్ట శిల్పకళకు, నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందిన ఈ జైనత్ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్లో ఏకైక సూర్యాలయంగా ప్రసిద్ధి చెందింది. అయితే ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉంది. చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఈ అద్భుత కట్టడం ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో జైన మతం వెలసిల్లింది అనడానికి అతిపెద్ద సాక్ష్యం. అందుకే ఈ ఊరికి జైనత్ అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. మొదట జైన ఆలయంగా వెలుగొంది కాలక్రమంలో వైష్ణవాలయంగా రూపాంతరం చెందిందని ఇక్కడి స్థానిక కథనం. ఆలయ ప్రాంగణంలో పల్లవరాజులు వేయించిన శాసనాలు ఉన్నాయి. ఇవి నాటి సామాజిక, ఆర్థిక, మతపరమైన పరిస్థితులను తెలియజేస్తాయి. గర్భాలయంలో 6 అడుగుల ఎత్తున్న లక్ష్మీనారాయణ స్వామి విగ్రహం అత్యంత సుందరంగా ఉండి చుట్టూ దశావతార చిత్రాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. రాతపూర్వకంగా స్థల పురాణమేం లభించకపోయినా ఆలయ నిర్మాణం చేయబడినటువంటి శిల్పకళ ఆధారంగా సుమారు 11-12వ శతాబ్దంలో నిర్మించినట్లుగా ఈ ఆలయం చెప్పబడుతుంది. అంతేకాకుండా ఆలయం అష్టకోణాకారంలో ఉంది. మొదట జైనులు ప్రార్థనా మందిరంగా వాడుకున్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చినటువంటి ధర్మకర్త సూర్యోపాసకుడైనందువల్ల స్వామివారిని నారాయణ స్వామిగా ప్రతిష్ఠ చేశారు. ఆయన ధర్మకర్త సూర్యోపాసకుడు కాబట్టి ఎల్లకాలం స్వామివారిని అభిషేకించాలనే ఉద్దేశంతో అక్టోబర్ నెలలో మరియు ఫిబ్రవరి నెలలో స్వామివారి పాదాలపైన అరుణోదయ కిరణాలు ప్రసరించేట్లుగా స్వామివారి సింహాసనాన్ని సెట్ చేశారు. లక్ష్మీనారాయణ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందినా కూడా ఆ సూర్యకిరణాలు పడుతున్నటువంటి కారణంగా స్వామివారిని సూర్యనారాయణ స్వామిగా కూడా ఆరాధిస్తారు. ఈ జైనత్ టెంపుల్ అనేది చాలా పురాతనమైన టెంపుల్. జైనుల కాలం నుంచి వస్తుందని చరిత్ర చెప్తుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కొన్ని వేల జంటలు వచ్చి ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు, పూజలు, జాతర, అంటే ప్రతి సంవత్సరం మొట్టమొదటి జాతర, వ్రతం అనేది రథయాత్రకి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. తర్వాతనే ఎక్కడ ఏ టెంపుల్లోనైనా జాతరలు కానీ ఇంకా ఏవైనా పండుగలు కానీ స్టార్ట్ అవుతాయి. అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ దేవాలయం అయితే దీన్ని కొంచెం శిథిలావస్థలోకి వస్తుంది కాబట్టి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి దీన్ని బాగు చేస్తే ఇంకా బాగుపడి మన దేవాదాయ శాఖలో గొప్ప టెంపుల్గా మన అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కొంచెం దృష్టి పెట్టి దీన్ని డెవలప్ చేయగలరని మనవి. ప్రతి ఏటా కార్తీక మాసంలో నిర్వహించే ఉత్సవాలతో పాటు జైనత్ జాతర జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధి పొందింది. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. అన్నీ బాగానే ఉన్నా ఈ ఆలయ అభివృద్ధికి పాలకుల తోడ్పాటు ఉండటం లేదనే ఆవేదన స్థానికులతో పాటు భక్తుల నుంచి వినిపిస్తోంది. క్రీస్తుశకం 13వ శతాబ్దం కింద టెంపుల్ మరి ఇది అభివృద్ధి జరగలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారినా కానీ అప్పటి నుంచి టెంపుల్ ఆలయం లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఆలయం ఎట్లయితుందో అట్లే ఉన్నదంటే మీరు తప్పనిసరి ఈ ఆలయంకు ఏం అవసరం ఉన్నాయి ఒక రిపెంట్ తీసుకొని రండి అంటే మొన్న పోయినాం. ఈ గోపురము వర్షానికి గోపురం సింక్ అవుతున్నది, వాటర్ వస్తుంది లోపల. ఒక 20 నుంచి 30 లక్షలు అవుతాయంటే టూరిజం వాళ్ళు ఎస్టిమేషన్ వేసి ఇవ్వడం జరిగింది. ఆ కాపీని మరియు ముందర కోనేరు కాలని సుమారు ఒక 50 కోట్లు ఇస్తే ఈ టెంపుల్ అభివృద్ధి, కోనేరు కానీ, టూరిజం కానీ, తాయకట్టు కానీ, బోటింగ్ కానీ వచ్చే అందరు భక్తులకు సదుపాయాలు కలుగుతాయని చెప్పి ముఖ్యమంత్రి దృష్టికి మా ఆలయ కమిటీ చైర్మన్, మా మార్కెట్ కమిటీ చైర్మన్, కార్యకర్తలు అందరం మొత్తం ఆ ఫైల్ మొత్తం బోటింగ్ కానీ, ఎస్టిమేషన్, టూరిజంది కానీ ప్రతి ఒక్కటి వేసి మొన్న ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ చేతులు ఇవ్వడం జరిగింది. ఆలయం ఎదుట దాదాపు 35 ఎకరాలలో ఉన్న కోనేరు చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రధాన ఆలయాలపై దృష్టి పెడుతున్న ప్రభుత్వం ఈ గుడికి తోడ్పాటు అందించాలని భక్తులు కోరుతున్నారు. తెలంగాణలోని ప్రధాన దేవాలయాలపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జైనత్ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామన్ కిరణ్తో వసుంధర, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.